చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని సంగమా, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఓ మాట ఈ విధంగా పౌలు రాస్తూ వెళ్ళాడు. ఏమనంటే, అబ్రాహాము ఏ విషయాన్ని కనుగొన్నాడు? శరీర విషయంలో ఏ విషయాన్ని కనుగొన్నాడు? ఏమని కనుగొన్నాడు? అబ్రాహాము కనుగొన్నాడట. అబ్రాహాము ఆలోచించడం ప్రారంభించాడట. శరీర విషయం అంటున్నప్పుడు క్రియల విషయం అని అర్థం. శరీరం అంటున్నప్పుడు శరీరము చేస్తున్న పనుల విషయం అర్థం. అంటే మంచి పనుల విషయం. చిన్న బైబిల్ మాట్లాడుతున్నప్పుడు గొప్ప విషయం, చెడ్డ పనుల విషయం మాట్లాడుతుంది. అవి చేయొద్దని చెప్తుంది. ద సేమ్ టైం నువ్వు చేస్తున్న మంచి పనుల మీద ఆధారపడదని చెప్తుంది. చాలామంది అనుకుంటారు, ఈ లోకలు ఎక్కడికి వెళ్ళండి బాబు, నువ్వు ఎలా వెళ్తావు పరలోక రాజ్యం? ఇక స్వర్గం ఉంది కదా, స్వర్గానికి ఎలా వెళ్తావు అని అడిగితే వారు చెప్తారు, మంచి చేస్తే పుణ్యం చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకం అని. అది చర్చలకు కూడా దూరిపోయింది. ఆ మాట చర్చలో కూడా అన్నం ప్రారంభించే జనాలు, పుణ్యం చేస్తే పరలోకం అండి, మంచి పనులు చేస్తే పరలోకము, చెడు చేస్తే నరకం. ఒక మాట చెప్పండి, ఒకవేళ పుణ్యం చేస్తే మంచి చేస్తే పరలోకం అంటే, ఒకవేళ చెడు చేస్తే నరకం అంటే, మరి ఏసెందుకు భూమి మీదకి రావాలి? దేనికి రావాలి? అందుకే పౌలు వాదిస్తే ఎన్నో విషయాలు చెప్తాడు. ఒకవేళ నేను దేవుని కృప నిర్ధకం చేస్తే, ఒకవేళ దేవుని కృపను చూడండి, పౌలు చాలా విషయాలు రాస్తూ కొన్ని విషయాలు చెప్తాడు. నేను దేవుని కృపను నిర్ధకం చేయను, నేను దేవుని కృపను వేస్ట్ చేయను. ఒకవేళ నీతి ధర్మశాస్త్రం వాళ్ళైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయిందే నిష్ప్రయోజనం అని. ఏం చెప్తున్నా అంటే, మనం ఎన్ని మంచి పనులు చేసేసినా, ఎంత మంచి కార్యాలు చేసేసినా యేసు రాకపోతే మన జీవితం శూన్యమని. ఎందుకంటే కారణం వినండి జాగ్రత్తగా. అబ్రాహాము ఏం కనుగొన్నాడంటే, ఒకవేళ మంచి చేస్తాను బాగానే ఉంది, మంచి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది, అది కూడా బాగానే ఉంది, కానీ నేను చచ్చిపోయిన వ్యక్తిని కదా, నేను ఎక్కడ మంచి చేయగలను? చూడండి, దేవునితో మన సంబంధం పూర్తిగా వెడమైపోయింది. మనం ఆదాం వలన పూర్తిగా వెడమైపోయాం, దూరం అయిపోయాం. ఈ దూరం అయిపోయిన బైబిల్ చెప్తుంది మరణం అయిపోయింది. ఎవరికి అంటే దేవునికి మనకి మధ్యలో మరణం వచ్చేసింది, పాపం వచ్చేసింది. పాపం వల్ల మరణం సంభవించింది. మన రిలేషన్షిప్, దేవునికి మనకున్న మధ్యలో రిలేషన్షిప్ పూర్తిగా నేలకు కూలిపోయింది. ఇప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, పాపానికి జీతం మరణం కనుక దేవుడు మొదట ఆ మరణం ఇచ్చేసిన తర్వాత అప్పుడు బ్రతికితే మనం దగ్గరికి వెళ్ళొచ్చు. చూడండి, ఇప్పుడు పాపం జీతం మరణం ఇచ్చేసిన తర్వాత ఎవరు బ్రతుకుంటారు చెప్పండి? అందరూ చచ్చిపోతారు. చచ్చిపోయిన వ్యక్తి ఎలా వెళ్తారు దేవుని దగ్గరికి చెప్పండి? ఇప్పుడు ఈ చచ్చిపోయిన వ్యక్తి ఎలా ఏ మంచి పనులు చేయగలరు చెప్పండి? ఇప్పుడు బైబిల్ చెప్తుంది, మనం చనిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక తన కుమారుడిని యేసుప్రభువును పంపించి మన స్థానంలో తన కుమారుడిని నలగొట్టుకున్నాడు. ఇది సువార్త. ఇది నువ్వు వినాల్సిన విషయం. నీ స్థానంలో యేసే చనిపోయాడు. నీ పాపాల నిమిత్తం యేసే చనిపోయాడు. నీవు చేసిన క్రియలు బట్టి యేసే చనిపోయాడు. అందుకని అబ్రాహాము కనుగొన్నాట, శరీర ప్రకారం ఎంత కష్టపడినా పాపం జీతం మరణం. నేను ఎంత కష్టపడి మంచి పనులు చేసేసినా నేను చేసిన చెడుకు దేవుడు నన్ను చంపాలి కదా, ఇక ఎక్కడ నేను ఉంటాను? నేను నరకానికి వెళ్ళిపోతాను. అప్పుడు కనుగొన్నాడు, ఏ వ్యక్తి అయితే క్రియలు లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి ధన్యుడని దావీదు కూడా రాస్తానని చెప్పి బైబిల్ చెప్తుంది. సంగమా, ఈ లేఖనాలన్నీ కూడా రోమిలకు రాసిన పత్రిక క్రియల గురించి విడదీసి చెప్తుంటుంది. నీతిమంతుడు ఎలా అయ్యాడో వివరించి మాట్లాడుతుంటుంది. అవును, అందుకని అంటాను నేను, పౌలు రాసిన ఎపిస్టల్స్ అన్నీ కూడా, పౌలు రాసిన గ్రంథాలన్నీ కూడా మనం చదవమని దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక. ప్రత్యేకంగా నిన్ను ప్రేరేపించునుగాక. నువ్వు ఇంకనూ దేవుని మాటలో బలం కలిగి ముందుకు వెళుతుగాక. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు. పౌలైతే రాసినప్పుడు అంతా కూడా దైవజనులందరినీ కలుపుకొని వెళ్ళాడు. వారిని కలుపుకుంటూ రాయడం ప్రారంభించాడు. వారందరూ చెప్పిన లేఖనాలు కోట్ చేయడం ప్రారంభించాడు. ఎవరైతే క్రియలు లేకుండా దేవుని నమ్ముతారో, అంటే నాది ఏ మంచి లేదు సార్, నేను ఏది మంచివాడిని కాదు, నేను చచ్చిపోయిన వ్యక్తిని, నేను మరణించిన వ్యక్తిని, అయినా దేవుడు తీసుకుంటాడా? అయ్యా నన్ను నీతిమంతుడిగా తీర్చవా, నేను విశ్వాసం ఉంచున్నాను చెప్పగానే బైబిల్ చెప్తుంది దేవుడు ఆ వ్యక్తి పాపాలు కొట్టివేసి నీతిమంతుడిగా మారుస్తున్నాడు. నేను చెప్తున్నాను విను, దేవునికి నీకు మధ్యలో అడ్డుగోడ అన్నది ఇప్పుడు లేదు. అడ్డుగోడ సిలువ మీద కొట్టివేయబడింది. నీకు దేవునికి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. నీకు దేవునికి మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ధైర్యంగా రా, ఈ నిచ్చినెక్కి ధైర్యంగా రా, సంతోషంగా మాట్లాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం గురించి ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలో నెమ్మది కలిగి బలమైన కార్యాలు చూసినట్లుగా వారిని మాటని అయ్యా వారి హృదయంలో తీసుకున్నట్లుగా
వారి కార్యం జరిగించండి. ఎన్నడూ మర్చిపోకుండా నీ మాట ఎంత లోతైందో ఆ లోతును అనుభవించినట్లుగా వారి హృదయమును శుద్ధి చేయండి. నీ వాక్యం ద్వారా బలపరచండి. నీ మాట వారి హృదయపు లోతులోకి వెళ్ళిపోనుగాక, వారి గాయాలను కట్టునుగాక, వారికి ధైర్యం అనుగ్రహించునుగాక. నీ బలమైన నెమ్మదితో నీ బిడ్డలు నింపి నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఘనమైన కార్యాలు దేవునికి జరిగించబోతున్నాడు. God bless you. See you tomorrow.